మన లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా, మన లైఫ్ ని అప్ స్కేల్ చేయాలన్నా, లేకపోతే పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ సాధించాలన్నా మనం ఏమనుకుంటుంటాం అంటే గొప్పవి సాధించాలంటే గొప్ప పనులు చేయాలేమో అనుకుంటాం. కానీ తప్పు. గొప్ప పనులు చేయాలంటే చేయాల్సింది ఏంటో తెలుసా? చాలా చిన్న పనులు. అది చాలా మంది తెలియక ఇది కాదు గొప్ప పని అంటే నేను కొండలు ఎత్తాలి లేకపోతే ఇంకేదో చేసేసేయాలి అలా అనుకుంటుంటాం. కానీ నిన్న అబ్జర్వేషన్ లో నేను చదివినవి, చూసినవి, చేసినవి అన్ని పుట్టుగెదర్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే చిన్న చిన్నవి చేసినప్పుడు గొప్పవి అనేవి సాధ్యం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, సముద్రంలో షిప్ వెళ్తుంది. ఒక 6 నెలల ముందు అతను ఏం చేశాడంటే, షిప్ ఉంటుంది కదా, స్టీరింగ్ ఉంటుంది కదా, దాన్ని 2 degrees తిప్పి వదిలేడు. 6 నెలల తర్వాత న్యూజిలాండ్ వెళ్లాల్సిన షిప్ ఆస్ట్రేలియా వెళ్తుంది. ఎందుకు? అతను చేసిన మార్పు చిన్నది. అదే అతను చేయకపోయింటే న్యూజిలాండ్ రీచ్ అయ్యేవాడు. అతను వెళ్లాల్సింది ఆస్ట్రేలియా. ఏం చేశాడు? ముందుగా ఆలోచించి 2 degrees తిప్పాడు. అదేం కష్టం కూడా కాదు, జస్ట్ తెలివితే వెళ్ళాలి అనుకున్నాడు, మార్చాడు. సో మనం ఏం చేయాలన్నా చిన్న చిన్న మార్పులు లైఫ్ లో చేసుకుంటే పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చేయగలం. ఫర్ సపోజ్ నాకు మొత్తం జ్ఞానం వచ్చేయాలి, అంతా ఇంత ఇన్ని బుక్లు చదివేయాలి, ఇన్ని బుక్లు కొనుక్కొచ్చేయాలి, అవన్నీ కాదు. రోజుకి 5 పేజీలు 5 పేజీలు అంటే ఒక్కొక్క పేజీకి 3 నిమిషాలు వేసుకుంటే